బీరకాయ పాలు చేస్తున్నానండి. ముందుగా బాండి పెట్టుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకుంటున్నా. ఇవి వేగిపోయాయండి. బీరకాయ ముక్కలు వేద్దాము. సన్న మంట మీద మగ్గనిద్దామండి. ఇది వాటర్ వస్తుంది ఇలా పెట్టి. చూడండి బీరకాయలో నీళ్ళు ఎలా ఉన్నాయో. బీరకాయలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇది కొంచెం మగ్గిన తర్వాత పాలు పెట్టుకోండి. బీరకాయలో నీళ్ళన్నీ అయిపోయింది. చూద్దాము. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందాక ఉప్పు కూడా వేసారండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో చిక్కటి పాలు పోసుకోవాలండి. చిక్కగా, ఎంత చిక్కగా ఉంటే పాలు అంత బాగుంటుంది కూర. గేదె పాలు అయితే ఇంకా బాగుంటాయి. మా అయితే గేదె పాలే అండి. చూడండి. అయితే పాలు పోసిన తర్వాత దీన్ని ఇలా వదిలేయకూడదండి. విరిగిపోతాయి. కదుపుతానే ఉండాలి దగ్గర పడే వరకు. చూడండి అయిపోయిందండి పాలు, బీరకాయ పాలు. లాస్ట్లో కొంచెం నేనైతే పాల మీగడ వేస్తానండి. మీగడ ఉంటుంది కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేసుకుంటే రెడీ అయిపోయిందండి.